వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఐబొమ్మ రవి కేసుకి సంబంధించి 5 days కస్టడీ అయిపోయింది, పోలీసుల విచారణ కూడా అయిపోయింది. సో ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ సలీం గారు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసు నిలవదు, 1 week లో రవికి బెయిల్ తీసుకొస్తాను, ఇది పెద్ద కేసు కాదు అని చెప్పి సీనియర్ అడ్వకేట్ సలీం గారు మాట్లాడారు. అలానే తెలుగు ప్రజలు, రవి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కేసు అంత పెద్ద సెక్షన్లు పెట్టే కేసు కాదు, రవి అన్న ఎలా అయినా బయటకు వస్తాడు అని చెప్పి రవి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూసాము. మరి 5 days కస్టడీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బెయిల్ కి అప్లై చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో పాటు సలీం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే నందు గారు. నమస్కారం. సలీం గారు, ఫస్ట్ ఈ కేసు అనేది చాలా ఛాలెంజింగ్ కేసు. ఇంతమంది అడ్వకేట్స్ ఉండగా మీరు చూస్ చేసుకునే కేసులు అన్నీ కూడా కోడికత్తి కావచ్చు, గులకరాయి కావచ్చు, ఇప్పుడు ఇది కూడా మీరు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ ఫోకస్ అంతా అంటే రేపు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన ఉంది. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? లేదమ్మా, ఇది చాలా సింపుల్ కేసు. అసలు ఏమంటారు, పోలీస్ పెట్టిన సెక్షన్స్ అన్ని బిలేబుల్ ఉన్నాయి. అవి అన్ని బిలో 7 years ఉన్నాయి. అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ కింద 7 years బిలో పనిష్మెంట్ ఉన్న కేసుకి రిమాండ్ చేయరాదు, 41 notice ఇచ్చేసి విచారించాలి కేసు. కానీ ఇది కావాలని పోలీసు వాళ్ళు హైప్ చూపించేసి ఎదుగో మనం చేసాము, ఎదుగు మనం ఉన్నాం సమాజంలో అని లైమ్ లైట్ లా ఏమంటారు ఈ కేసుకి తెచ్చారు. అంతా ఇది ఏమంటారు ఘోరమైన ఘోరాల కేసు లాగా కాదమ్మా. ఇది సింపుల్ కేసు, కానీ దీనికి ఒక పెద్ద హైప్ గా చేసేసి ఇది చేశారు. దాంతో ఏం లేదు. అసలు రవి చేసింది తప్పే కాదు అని చెప్పి తెలుగు ఫ్యాన్స్, రవి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు. రవి చేసింది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే నిన్నటి నుంచి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే తను ఒక సైకో వైఫ్ ని, సొంత కూతుర్ని కూడా టార్చర్ చేశాడు, బలవంతంగా డివోర్స్ పేపర్ మీద సైన్ పెట్టించుకున్నాడు, ప్రాపర్టీస్ అన్ని వాంటెడ్లీ తను సేవ్ చేసేసుకున్నాడు అని. అసలు ఈ విచారణలో ఇవన్నీ రవి చెప్పాడా లేకపోతే ఇవన్నీ రూమర్స్ సలీం గారు? లేదమ్మా, అన్ని రూమర్స్ అమ్మా. మీరు రూమర్స్ ఉంటాయి. ఈ సమాజంలో ఎవరి కోసం మంచి చెప్తారు చెప్పండి? దేవుళ్ళ గురించే చెడ్డగా చెప్పే సమాజం మనది, అవునా కదా? అలా ఏం లేదు, ఇది అన్ని రూమర్స్ ఉన్నాయి. మీరు అది చూడండి, ఆడు సైకో ఉన్నాడు, సాడిస్ట్ ఉన్నాడు, కానీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అతనికి చెప్పండి? సంసారం చేసిన వాళ్ళకి ఎవరికి ఫ్యాన్ ఉన్నారు? సంసారం చేయలేని ఎంతమంది ఫ్యాన్ ఉన్నారు చెప్పండి? ఈ రోజు ఐ డ్రీమ్ ఇచ్చిన మూవీ 2.2 million వ్యూస్ వచ్చేదానికి, అంటే అసలు చెప్పండి 2-3 days లో అన్ని వ్యూస్ వచ్చాయి. దాని మీద 1 lakh కామెంట్స్, లైక్స్ అంటే ఎంత? నాకు రోజైనా ఫోన్స్ వస్తున్నాయి, సార్ మీకు పైసల విషయంలో ఏం లోటు ఉంటుంది సార్, మా రవి అన్నకి మీరు బయట తీయండి సార్, మీరే మంచి లాయర్ అని తెలిసిపోయింది సార్ సమాజంలో, మీరు రండి సార్, మీ ఎంత మేము ఉన్నాం సార్, 10 మంది మాతో ఉన్నారు సార్, వాళ్ళందరూ మీకు సానుభూతిగా ఉంటారని. మరి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు పర్టికులర్ గా కలిసి వెళ్ళారు. సార్ మీరు మాకు స్ట్రాటజీ ఇవ్వండి సార్, మనం ఎలా దీని మీద ఎడ్యుకేషన్ చేద్దాం, సమాజంలో ఒక అవగాహన తీసుకువద్దాము. అది బీద వాళ్ళకి ఏమంటారు, అన్నదానం ఇది ఇచ్చిన అన్నదాత అంటారు, సినిమా దానం చేసే నాకు సినిమాదాత సుఖీభావ అంటారు అని అదే చెప్తుంది. ఇప్పుడు అన్నదానం పెట్టిన వాళ్ళకి అన్నదాన సుఖీభావ అంటారు కదా, సినిమా దానం చేసే సినిమాదాన సుఖీభావ అంటారు అని 100 మంది నాకు మెసేజ్లు పెట్టేసి అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు నేను ఎవరైనా ఫోన్ ఇవ్వాలంటే నాకు భయం వస్తుంది, అన్ని ఫోన్స్ వస్తుంది నాకు. చెప్పండి. అంటే సలీం గారు, ఈ కేసు పైన తెలంగాణ పోలీసులు కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ హీరోస్ కూడా, ఇండస్ట్రీలో 4 pillars అని ఎవరైతే చెప్తారో ఆ హీరోలు కూడా ప్రతి ఒక్కరు కూడా రవిని అరెస్ట్ చేయడం పైన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ బాధ తట్టుకోలేక మేము పట్టించాము అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నట్టుగా నార్మల్గా ఒక టాక్ అయితే వస్తుంది. అంటే ఇదంతా వాంటెడ్గా రవిని టార్గెట్ చేసి పట్టుకున్నారు. మరి మూవీ రూల్స్లో కూడా ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా మూవీ రూల్స్లో మళ్ళీ పైరసీ సినిమాలు అప్లోడ్ అయ్యాయి. మరి దీని మీద తీసుకున్నంత సివియర్ యాక్షన్ అదర్ యాప్స్ మీద, మిగతా వాటి మీద ఎందుకు తీసుకోవట్లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదంటే మీరు చెప్పింది కరెక్ట్ అయింది. ఐబొమ్మ మీద ఇంత వీళ్ళు వీర పడతాపం చూపించారు కదా, వేరే దాంట్లో మీద చూపించలేదంటే ఐబొమ్మ ఏదో ఫిషీ ఉంది దీంట్లో. సో ఆ ఫిషీ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ విల్ కమ్ టు ద ఆఫ్టర్ 6 months అనమాట. ఒక 6 నెలల్లో మనకు కూడా తెలిసిపోతుంది దీంట్లో అసలు ఎవరు ఉన్నారు, కుట్రకుండలు ఏమున్నాయి, అసలు దీని ఇంకా ఎవరు కట్టప్ప ఉన్నాడు అని కూడా తెలిసిపోతుంది అని నేను భావిస్తున్నాను. నందు గారు, అంటే పోలీసులకి దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ విసిరాడు కాబట్టే వాంటెడ్ గా పట్టుకున్నాడు అని అనుకోవచ్చా, పట్టుకున్నారని అనుకోవచ్చా?
లేదమ్మా, అది కూడా ఒక రూమర్ అనుకుంటాను. దాంట్లో ఆ మాటలో ఎంత క్రెడిబిలిటీ ఉంది అది ఏం తెలియదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చెప్పిన మాటకు 100 మాటలు ఐడెంట్ చేసి చెప్తారు. సో దాంట్లో అసలు ఏం లేదమ్మా. అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, టీం అందరూ కూడా ఓన్లీ పేద ప్రజల కోసం మాత్రమే ఇది పైరసీ చేస్తున్నాము, ఎటువంటి డబ్బులు ఆశించి కాదు అని చెప్పారు. బట్ పోలీసులు విచారణ జరిపిన తర్వాత 50 లక్షల మంది డేటా ఉంది, ఆ డేటా అంతా థర్డ్ పార్టీకి అమ్మేస్తే పర్సనల్ ఫొటోస్ దగ్గర నుంచి మెయిల్స్ నుంచి అన్ని బయటకు వస్తే అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు విచారణలో ఏం జరిపారు, అసలు విచారణలో జరిగిన నిజాలు ఏంటి? విచారణ లేదు కదా, జస్ట్ వెళ్ళి నేను మాట్లాడి వచ్చాను యాజ్ అన్ అడ్వకేట్. అది కూడా చాలా తక్కువ, 10 to 15 minutes మాట్లాడాను. ఆయనకి అదే ఆఫర్ ఇచ్చాను, నేను నీకు సర్వీస్ ఇస్తానని. వాళ్ళ పోలీస్ వాళ్ళకి అన్నాను వాళ్ళ ఫాదర్ తో మాట్లాడించండి, మరి ఐస్ టాకింగ్ చేసాము, ఎలా ఉన్నారు మీరు, ఎప్పటి నుంచి ఏ బ్యాచ్, మీ బ్యాచ్ వాళ్ళు ఎక్కడ వైజాగ్ లో ఎవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు గిల్ కనుక్కున్నాం. అలా ఐస్ టాక్ చేసి వచ్చామ్మా. అది ఇది చెప్పాను కదా, పెద్ద వీళ్ళు అసలు ఎంత ఇది చూస్తున్నారు, కానీ అంత ఆ కేసులో ఏమంటారు పొటెన్షియాలిటీ ఏం లేదు. ఈ బొమ్మ వల్ల అసలు ఏమంటారు ఈ సోషల్ మీడియా మాత్రం అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూస్తే ఐ బొమ్మనే ఉంది. అసలు కామన్ పీపుల్ కోసం ఇదంతా చేసా అని చెప్పి రవి టీం చెప్పడం జరిగింది. మరి అదే కామన్ పీపుల్ డేటా బయట పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు మీరు రవితో మాట్లాడినప్పుడు తను మీతో చెప్పిన వర్షన్ ఏంటి? లేదు, అదే చెప్తున్నాను కదా, రవితో నేను ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ 10 to 15 minutes మాట్లాడే. యాక్చువల్ ప్రివిలేజ్ టాకింగ్ కూడా ఇవ్వాలి, నేను సపరేట్ కూర్చొని మాట్లాడాలి. కానీ ఫ్రైడే ఉండే కదా, నేను నమాజ్కి వెళ్ళాలి అని. ఆ దినం మనకి ఫ్రైడే ఎందుకు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, మనకు ఆ టైం మిస్సింగ్ అయితే మరి మన 1 week ఇది అవుతుంది. సో అలా నేను అక్కడ వెళ్ళిపోయాను, నేను నమాజ్కి వెళ్ళిపోయాను. మరి నువ్వు బాగా ఉండవు, మరి ఫుడ్ అది పెట్టండి బాగా అది చెప్పాను. లేదు సార్ ఇప్పుడు మీల్స్ తీసుకొచ్చాం, మీల్స్ పెట్టాను అంటే మనం కూడా తిని వెళ్తామని వాళ్ళు కూడా ఇది చేస్తారు. ఇప్పుడు నేను కూర్చుని అక్కడ పెద్ద రచ్చగొట్టేలాగా ఏం లేదు, అక్కడ సీన్ నాకు కనిపించలేదు. బాగా చూసుకుంటే అక్కడ ఒక లాయర్ కూడా ఉండే, ఆయన కూడా చెప్పాను అబ్యూస్ ట్రీట్మెంట్ ఏదో చేస్తే చెప్పలేదు. లేదు సలీం అలా ఏం లేదన్న. అంటే రవి వర్షన్ మీరు పూర్తిగా విన్న తర్వాతే ఈ కేసు టేకప్ చేసి వాదించగలరు కాబట్టి, అంటే అసలు ఇప్పుడు రవి మీద వచ్చే వార్తలు ఏంటి అంటే ఫస్ట్ తన భార్య పట్టించింది అని చెప్పి మాట్లాడారు, ఇప్పుడేమో తన బెస్ట్ ఫ్రెండ్ పట్టించాడు అని మాట్లాడుతున్నారు. అసలు రవితో మీరు డిస్కస్ చేసిన వర్షన్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్ మీతో ఏం మాట్లాడారు? వాళ్ళ ఫాదర్ తో అదే ఫస్ట్ వకాలత్, ఇప్పుడు బ్లడ్ రిలేటివ్స్ అయినా వకాలత్ ఇస్తే నేను రంగం దిగుతాను కదా, ఆయన నిరాకరించారు. మరి ఆయన అన్నాడు మీరు పుణ్య పని చేస్తా అంటున్నారు కదా, మీరు ఆ పుణ్యం మీరు రవితోనే పంచుకున్నారు. సో అదే పని మీద నేను హైదరాబాద్ వచ్చాను, మాట్లాడాను అతనితో. మరి సెకండ్ ఇయర్ కూడా కలవాలి, కానీ మీ మీడియా ఛానల్ ఇంటర్వ్యూస్ వల్ల నేను ఇది అయిపోయాను. వాళ్ళందరూ నాకు చాలా ఇది చేశారని. మరి ఇది అయిపోయింది. మరి నెక్స్ట్ డే ఇక్కడ ఒక విజయవాడలో ఒక పని ఉంది, మరి మండే నేను హైకోర్టులో ఒక మ్యాటర్ ఉంది, ఈ రోజు మీతో మాట్లాడుతున్నామ్మా. ఈ విషయంలో ఈ రోజు కూడా ఇప్పుడు మన బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంటే కూడా ఇప్పుడు మన అదే సైబర్ క్రైమ్ కోర్టులో పోలీసు వాళ్ళు పిటిషన్ వేశారు కస్టడీ అయ్యి మరి 7 days అని. ఈ రోజు ఉన్న డెవలప్ అది. అంటే ఇప్పుడు కస్టడీకి మళ్ళీ ఇస్తున్నారు అంటే మళ్ళీ విచారణ జరుపుతారు అంటే బెయిల్ మళ్ళీ ఇక్కడితో ఆగినట్టే అనుకోవచ్చు. 100% ఆగిపోతుంది. 100% ఆగిపోతుంది. మరి విచారణ అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత వాళ్ళు విచారణ సబ్మిట్ చేసిన తర్వాత మరి బెయిల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు బెయిల్ ప్రొసీడింగ్ సస్పెండ్ అన్నమాట. చాలా మంది అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ రవిని ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే జీవిత ఖైదు విధించాలి అని మాట్లాడారు. మరి మీరు ఈ కేసు టేకప్ చేసినప్పుడు అసలు ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి కాల్స్ అయినా వచ్చాయా? మీరు కేసు వాదించకండి అని చెప్పి ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ కూడా మీరు ఈ కేసు టేకప్ చేయకండి అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడడం నేను చూసాను. అటువంటి కాల్స్ కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి మీ వరకు ఏమైనా వచ్చాయా? ఇప్పటి వరకు రాలేదు, ఫ్యూచర్ లో కూడా రాదు. ఓకే. సో ఇప్పుడు రవి అనే పర్సన్ ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ తనకి లేదు కాబట్టి ఇప్పుడు వేరే కంట్రీలో ఆయన ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కంట్రీకి ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇండియన్ పోలీసులు ఇవ్వాలి, అలానే తన నెట్వర్క్ తన టీం కూడా అక్కడ ఉంది కాబట్టి అక్కడ టీం దగ్గర ఇంకా ఏమైనా డేటా ఉంటుందా అనే కోణంలో ఇప్పుడు ఆ టీంని ఇక్కడికి పిలిపిస్తారా లేకపోతే అక్కడ కంట్రీకి వీళ్ళు ఇచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది సలీం గారు? అదే కదా, ఆ కంట్రీ ఉంటే ఆ కంట్రీ ఎంబసీకి వాళ్ళు లెటర్ పెట్టాలి. మరి ఎంబసీకి లెటర్ పెడితే మరి వాళ్ళు ఉన్న హోమ్ అఫేర్ ఉంది, ఎక్స్టర్నల్ అఫేర్ ఉంది కదా, వాళ్ళు చూస్తున్నారు దీనిలో గ్రావిటీ ఏముంది అంటే.
మరి అకార్డింగ్ టు ఇండియన్ లాకి వాళ్ళకి టెరిటరీ ఉండాలి కదా. వాళ్ళతో అసలు రిలేషన్షిప్ ఉందో లేదో. ఆ కెరేబియన్ దీవులు వాళ్ళు చిన్న కంట్రీ ఉంటాయి, 800 మంది 10,000 మంది 1,000 10,000 పీపుల్ ఉండే కంట్రీస్ అవి, కెరీబియన్ ఐలాండ్స్ అవి. సో దానికి అంత ఇది లేదు అసలు. అక్కడ ఒకవేళ రవి పైన క్లీన్ చిట్ ఉండి ఓన్లీ ఇండియాలోనే ఇంత అమౌంట్ స్కామ్ చేశాడు అని చెప్పి ఇండియన్ పోలీసులు విత్ ప్రూఫ్స్ తో సహా అక్కడ పెడితే మరి అక్కడ సిటిజన్షిప్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అటువంటి యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా? లేదు లేదు లేదు, అలా అసలు అలా ఛాన్సే లేదు. చెప్పండి. లేదు, ఇంకా మీరు చెప్పండి. అంటే అసలు దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ విచారణ జరిపిన తర్వాత కూడా బెయిల్ రానివ్వరు, ఒక కేసులో బెయిల్ వచ్చినా కూడా రవి పైన వాంటెడ్లీ ఇంకా కేసులు పెడతారు అనే న్యూస్ పైన మీరేం మాట్లాడతారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదా అది రూటీన్ వర్క్ ఆఫ్ ద పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా చాలా ఇది ఉంది కదా, అంటే వీక్ ఉంది, నేను ఒక వారం రోజుల బెయిల్ వస్తుంది అన్నాను కదా, ఆ వారం రోజుల బెయిల్ వస్తే వాళ్ళు అంటే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా, ఏముంది రవికే బెయిల్ వచ్చింది, నేను చేసి ఏం తప్పు చేశాను అని ఒక రాంగ్ మెసేజ్ వెళ్తానని పోలీసులు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ మీద ఇంకో ఎఫ్ఐఆర్ చేసేసి ఇంకా 4-5 కేసులు వాడిని ఇరికిస్తారు, తొందరగా బయట రాదు. అది రూటీన్ వర్క్ అది. ఓకే, మీకు ఇంకా ఛాలెంజింగ్ ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చా సలీం గారు? అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే 1 వీక్ లో బయటకు తీసుకొస్తా, ఇది పెద్ద కేసు కాదు అని మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ చూసి నిజంగానే ఫ్యాన్స్ అందరూ కూడా రవికి బెయిల్ వస్తుంది, ప్రాపర్ అడ్వకేట్ దొరికారు అని చెప్పి ఇన్స్టాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి పోస్టులు పెట్టారు ఆయన చేసింది తప్పు కాదు అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ రిమాండ్ అంటే బెయిల్ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి అసలు తర్వాత అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇలా పోలీసులు ఇలా కేసులు పెట్టే కొద్దీ కూడా బెయిల్ ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదు అమ్మా, డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మనం దానికి కూడా మార్గం ఉన్నాయి. నా దగ్గర అన్ని విండోస్ ఉన్నాయి. ఒక విండో క్లోజ్ అయితే ఇంకో విండో ఓపెన్ చేస్తాను. ఏమిటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వకుంటే హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టు లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తాను, కొంచెం బ్లాంకెట్ ఆర్డర్ తీసుకొస్తాను. మరి రాబోయే ఎఫ్ఐఆర్ మీద కూడా ఇదే బెయిల్ వర్తిస్తుందని వస్తుంది ఆర్డర్. లా అందరికీ చెల్లుతుంది అమ్మ, లా పోలీస్ కి ఎంత ఫేవర్ చేస్తుంది, ముద్దాయిలు కూడా అంతే ఫేవర్ చేస్తుంది. ఇక్కడ లా అందరికీ సమానంగా చూస్తుంది, కానీ దాంట్లో వాదించే బయట తీసుకురావాలి, అది పెద్ద టాస్క్. అది చాలా తక్కువ మంది దానికి హ్యాండిల్ చేస్తారు. నేను చేసే కాన్ఫిడెన్స్ అదే. ఎందుకు కాంప్లికేటెడ్ కేసులన్నీ మీరే తీసుకుంటున్నారు? అంటే మీరు కూడా హీరో అవుతారనా లేకపోతే ఏంటి సలీం గారు? హీరో కాదమ్మా, నాకు ఫ్యాంటసీ ఉంది. నాకు ప్రతి మనిషికి ఒక ఆశ ఉంది. మీరు ఈరోజు జర్నలిజం లో ఉన్నారు, మీరు జర్నలిజం లో పని చేయాలంటే మీకు ఒక ఫ్యాంటసీ ఉంది, అవును కదా. మంచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ నిజాలు తెలుసుకోవాలి, సమాజంకి ఒక మెసేజ్ చేయాలి అని. సో నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉంటే దాన్ని క్రాక్ చేస్తే నాకు అది ఇది కదా ఎక్స్ప్రెస్ కదా నా లైఫ్ లో. సో అది నా పిల్లలకి నేను బోధించవచ్చు. హీరోయిజం లాగా ఉంటదు, మరి వేరే సమాజంకి కూడా ఒక ఐడియల్ లాయర్ లాగా ఉండాలనే భావాలతో నేను పనిచేస్తాను. నా మనసు మమతా ఎక్కువ ఉంటది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కోడికత్తి కేసు తీసుకునేటప్పుడు కూడా 100 మంది వచ్చి అదే అడిగారు, మీరు ఎందుకు ఫ్రీగా వాదిస్తున్నారు, మీరు ఎందుకు ఫ్రీగా 100 కేసు ఫ్రీగా వాదించారు, అప్పుడు ఎవరు అడగలేదు. ఆ కేసు వాదించేటప్పుడే అడిగాడు సార్. సో నిన్న కూడా ఏపీనా ఆంధ్రజ్యోతిలోనే మాట్లాడేటప్పుడు, ఏం సార్ మీ లోకల్ వాడు ఉంటే మీరు ఫిర్యాదుగా వాదిస్తారా అని. మరి అంతే కదా, ఇప్పుడు సమాజంలో ఉంటారు అనేది ఫిరిగా వాదించలేదు. విశాఖ బార్లు అనేది అప్పుడు విశాఖ కోర్టులో వెళ్ళేటప్పుడు కూడా ఏమంటారు, ఏ సలీం గారు ఇంత పెద్ద కేసు ఉంది మీరు ఎందుకు తీసుకోలేదు అంటారు. అవునా కదా. అది అంటే నాది కూడా సమ్ ప్రివిలేజెస్ ఉంది, దానికి కూడా నేను సాటిస్ఫై చేయాలని నా ఏమంటారు ఇన్నర్ కాన్షియస్ అది చెప్తుందమ్మా. సో ఇప్పుడు రవి పైన మిగతా సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఓన్లీ రూమర్సే, నిజాలు కావు అని మీరు అంటారు? ఎస్, అది ట్రూ. ఓకే, విచారణలో మరి 5 days విచారణలో అసలు ఏం జరిగింది అనేది ఎవరు బయట పెడతారు? అంటే ఎవరు చెప్పేది నమ్మాలి? అది చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు పోలీసు వాళ్ళు. విత్ 60 days ఆ 60 days తర్వాత అది మీకు ఇస్తాను, మీరు మొత్తం చార్జ్ షీట్ కి పోస్ట్ మార్టం చేసి చదవండి, దాంట్లో ఏమి. ఓకే,
సో ఈ కేసు పెట్టిన తర్వాత ఎక్కడైనా ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు, ఒక తప్పు చేసిన వ్యక్తి దొరికాడు అంటే అందరూ తిడతారు, నెగిటివ్ కమెంట్స్ పెడతారు. బట్ రవిని పట్టుకున్న తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత అసలు సోషల్ మీడియా కానివ్వండి, తెలుగు ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయి మా రవి అన్న అని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. అదే టైంలో మీరు కూడా వచ్చి అసలు ఆయన చేసింది తప్పే కాదు, నేను చూసుకుంటా, నేనున్నా అని మాట్లాడేసరికి ఇంకొంచెం కాన్ఫిడెన్స్, ఇంకొంచెం హైప్ పెరగడానికి కారణం కూడా మీరు మాట్లాడిన మాటలే అని చెప్పుకోవచ్చా? 100% కదా, నేను చెప్పిన మాటలు అదే చెప్తాను. ఇప్పుడు ఎక్కడ చూస్తే నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నేను మాట్లాడింది కాన్ఫిడెన్స్, నేను చెప్పాను కదా, సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ ఉంటే విలన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి, దానికి ఒక లాయర్ కూడా ఒక స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే స్క్రీన్ ప్లే బాగుంటుందని. అందుకే అది ఉంది. అదే నేను చెప్పింది ఉన్నది ఉన్నలాగా చెప్పాను. ఏది మిక్సింగ్ చేసేసి ఏం చెప్పలేదు, ఉన్నది ఉన్నలాగా నేను చాలా క్లియర్ గా మాట్లాడతాం, అట్లా ఇది లేదు. మరి ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్న ఇదే టైంలో కూడా కొంతమంది సెలబ్రిటీస్, సీనియర్ యాంకర్స్ ఇంతకుముందు డ్రగ్స్ కేసులో వాళ్ళు దొరికినప్పుడు ఇప్పుడు వాళ్ళకి కూడా సంబంధించి విచారణలు లాస్ట్ వీక్లో జరిగాయి. మరి ఆ కేసులను ఎందుకంత సీరియస్గా తీసుకోవట్లేదు? అంటే పెద్ద హీరోలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు ఉంటే అది ఇంత హైలైట్ చేయరు, ఓన్లీ రవినే చేస్తున్నారు అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదైతే కరెక్ట్ కదా, సమాజంలో అలానే ఉంది కదా, ముఖం చూసి బొట్టు పెడతారు కదా మా సమాజంలో. ఏమంటే ఫేస్ చూసి ప్రసాదం ఇస్తారు. సో అది సమాజంలో ఉంది, ఇన్జస్టిస్ ఉంది అని కదా. ఈ రోజు రవికి ఇంత ఫ్యాన్స్ వచ్చారు. రవి చేసిన పుణ్య పని ఏముంది? ఎవరు యాక్సెసిబిలిటీ లేదు సినిమాలో, అతని సినిమాలు చూపించారు ఐ బొమ్మ అని. అది చూసింది బొమ్మనే కదా. ఇప్పుడు నేను నందుగారు మీకు చెప్తాను. ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం ఉంది, బాలాజీ స్వామి వారు ఉంటారు, మన ఇంట్లో కూడా బొమ్మ ఉంటది. దానికి రోజు మనం పూజ చేస్తాం, దీపం పెడతాము, చందనం పెడతాము, పువ్వులు పెడతాము. కానీ మాకు కోరినప్పుడు తిరుమలకి వెళ్ళి దర్శనం చేస్తాం కదా, 4 hours 5 hours వెయిటింగ్ చేస్తామా లేదా? సో సినిమాలు కూడా అంతే ఉందమ్మా. ఇప్పుడు సినిమాలు థియేటర్ల నడిచే సినిమాలు థియేటర్లో నడుస్తుంది. 30 years తర్వాత కూడా శివ సినిమా థియేటర్ కి వెళ్ళి చూసారు జనాలు, అవునా కదా? సో దీంట్లో మనకు గవర్నమెంట్ కూడా దీనికి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడుగా అన్న క్యాంటీన్ ఉంది, మరి బీద వాళ్ళకు ఒక అన్న సినిమా ఉండాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది, కొంతమంది సెలబ్రిటీస్ కూడా కొన్ని డిబేట్లలో పాల్గొన్నప్పుడు ఈ సినిమా టికెట్ రేట్లు వాళ్ళకి నచ్చినట్టుగా పెంచేస్తున్నారు. ఇంతకు ముందు కుటుంబం మొత్తం కలిసి సినిమాలు చూసేవారు, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల ఒక ఫ్యామిలీ నుంచి ఒకరే సినిమా చూస్తున్నారు. ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా, చిన్న పాప్కార్న్ కొనాలన్నా మినిమం 1000 రూపాయలు అవుతున్నాయి అని చెప్పి. సో ఇలాంటివన్నీ ఇండస్ట్రీ చేయడం వల్లే రవి లాంటి వాళ్ళు వచ్చారు. అసలు ఇండస్ట్రీ అలాంటివి చేయకుండా ఉంటే ఇలాంటివి జరగదు అని మాట్లాడుతున్నారు. కరెక్ట్, అది 100% ట్రూ ఉంది. అది ఎందుకు చేసి అది కదా, ఇప్పుడు యాక్సెసిబిలిటీ లేకుండా ఇప్పుడు ఒక మీల్స్ 1000 రూపీస్ పెడితే ఎవరు తింటారు చెప్పమ్మా, అవునా కదా? అంటే అది మన బాడీకి ఫుడ్ ఎంత అవసరము, మ్యూజిక్ అండ్ మూవీస్ కూడా అంతే అవసరము. అది బిజినెస్ కాదు, అది ఎంటర్టైన్మెంట్. తెలుసా, మన ఇండియా సోషల్ ఇండియా మన సోషల్ ఎకనామిక్ క్యాపిటల్ కాదు, కమ్యూనిస్ట్ కాదు. అది కూడా పెద్ద డిబేటబుల్ ఉంది. మనకు టైం వస్తే దాని మీద కూడా డిబేట్ చేద్దాం. మరి పైరసీ, మిగతా పైరసీ యాప్లు ఇప్పుడు ఐబొమ్మ లాంటివి ఇంకా మూవీ రూల్స్ కూడా ఉన్నాయి. మరి వాటిలో స్టిల్ ఇప్పటికీ పైరసీ సినిమాలు అప్లోడ్ అవుతున్నాయి అనే దానిపైన మీ పాయింట్ ఏంటి? మీరేం ఫైట్ చేస్తారు దీనికోసం? అదే, పైరసీ ఆగాలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాలి కదా. ఇప్పుడు కెనడా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ, అక్కడ సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. 10 మందిలా ఒక్కటి సైబర్ సెక్యూరిటీ ఇలా పని చేస్తాడు తెలుసా. మన దాంట్లో 100 మందిలా ఒక మనిషి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తాడు. సో మనము అడ్వాన్స్ కంట్రీ లేదు, కానీ మనము ఊహించే ఇమాజినరీ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. సో దాని మీద మనము మీరు దృష్టి పెట్టండి, దొంగతనం కాకుండా చూడండి. మరి అందరికి యాక్సెసిబుల్ మూవీస్ ఇది చేయండి, మరి రేటు తగ్గించండి, మరి వాళ్ళకి ఫుడ్ సమోసాలు ఏమైనా ఇంటి నుంచి తీసుకొస్తే అలౌ చేయండి. సో మనం ఈ రోజు మీరు నేను డిబేట్ చేస్తున్న సమాజం కోసం మీరు డిబేట్ చేస్తాం కదా. ఇది ఇష్యూ అయింది సమాజం కదా, ఒక మనిషికి డ్యామేజ్ అయింది కాదు కదా. ఇక్కడ ఎంతమంది రవి ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు ఇక్కడ, అంతే కదా. వాళ్ళ విక్టిమ్స్ మరి సినిమా ఇండస్ట్రీ క్రిమినల్ లాగా చూస్తుంది. ఇప్పుడు సమాజంలో ఎప్పుడైనా
నలుగురులో నారాయణ గుంపులు గోవిందలాగా. సో డెమోక్రటిక్ లా పబ్లిక్ మాక్సిమం సపోర్ట్ ఎవరు ఇస్తారు? వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారు, వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు కదా. ఇప్పుడు 100 మంది లేబర్ ఒకరిని ఎమ్మెల్యే చేశారు అనుకోండి, 70% ప్రొఫెసర్ కూడా ఓటు వేస్తే ఆయన ఫెయిల్ అయిన లాగా, అంతే కదా. ఎందుకంటే డెమోక్రసీ కౌంట్ బై ద పీపుల్. సో మరి ఈ రోజు సమాజంలో 70 కాదు, 80 కాదు, 90% రవికి సపోర్ట్ ఉంటారు, 10% కాకుండా. సో రవి ఈ రోజు రాబిన్ హుడ్ అయ్యాడు, శివాజీ అయ్యాడు, ఠాగూర్ అయ్యాడు. ఆ మీమ్స్ పెట్టి సర్కల్ చేస్తున్నారంటే పబ్లిక్ అండ్రెస్ట్ ఉంది. ఆ అండ్రెస్ట్ ఇది చేయండి. ఇప్పుడు నాకు సలీం ఇవి అన్ని కేసులు ఎందుకు కాంప్లికేటెడ్ గా తీసుకుంటాడంటే, సలీం లవ్ క్రిమినల్, నాట్ క్రైమ్. అది కాన్సెప్ట్ నాకు అదే. ఓకే, సో ఫైనల్ గా రవిని మీరు అంటే ఇప్పుడు పోలీసులు విలన్స్, రవి హీరో అన్నట్టుగా ప్రజల్లో అయిపోయింది కాబట్టి దీన్ని మీరు ఎలా తీసుకొస్తారు? అసలు ఫైనల్ గా రవి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన్ని బయటికి తీసుకొస్తాను అనే కాన్ఫిడెన్స్ 100% మీకు ఉందా? అది 100% అది చెప్పాను కదా, చిన్న అది చాలా చిన్న కేసు అది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అదే అంటున్నారు, నువ్వు ఇంత పెద్ద లాయర్ దీనికి ఎందుకు వస్తావన్నా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలి? హౌ టు కన్విన్స్ దేమ్? నేను మీకు కన్విన్స్ చేస్తే మీకు కన్విన్స్ అవ్వదు, కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వడం లేదు. అరే లేదా ఇలా ప్రెషర్ ఉంది. నేను అంటే మనము సమాజంలో ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ఏమంటారు స్టెప్స్ ని ఫాలో చేస్తారు కదా. ఇప్పుడే ఎవరో మీమ్స్ పెట్టారు నా మీద, మీకు ఆల్రెడీ ఇప్పుడే పంపుతాను చూడండి. సో అలా ఉంది. అది చాలా సింపుల్ కేసు. నేను చెప్పేది ఒకటే మాట అమ్మా, తెలుసా, మనం క్రైమ్ ని హెడ్ చేయాలి, క్రిమినల్ ని హెడ్ చేయాలి. క్రైమ్ ఒక డిసీజ్ లాగా. సో డిసీజ్ ని మనము ఇది చేయాలి, రిడ్యూస్ చేయాలి, ఎరిక్టైట్ చేయాలి, దాన్ని కిల్ చేయాలి, కానీ క్రిమినల్ ని కిల్ చేయరాదు. ఇప్పుడు అన్నారు కదా సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేయాలి, అది కాదు. క్రైమ్ ఎన్కౌంటర్ చేయాలి, క్రిమినల్ కి కాదు. నక్సలైట్ కి కూడా మనము లైఫ్ ఇస్తాం చేంజ్ కోసం. సో అలా. సో ఇది మనం ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా అండ్ హోల్ గ్లోబల్ ఈజ్ ఒక ఫ్యామిలీ లాగా కదా. ఒక మన ఫ్యామిలీ భావాలు ఉంటాయి, ప్రతి మనిషిలో ఒక మమతా ఉంటుంది, ప్రతి పర్సన్ ఇస్ ద గాడ్ గిఫ్ట్. చూసా ఈ రోజు రవి వల్ల ఎంత మంది ఎంటర్టైన్ అయ్యారని కదా అతనికి ఎంత ఫ్యాన్ అయ్యారు. లేకుంటే ఎవరైతే చెప్పండి, ఈ రోజు నేను వచ్చారని నాకు ఫ్యాన్ అవుతున్నారు జనాలు. నేను రాకుంటే నేను ఎంత పెద్ద క్రిమినల్ లాయర్ ఉన్నాను, కానీ నా ఎఫర్ట్ నేను రవి మీద పెట్టలేకుంటే నేను ఎవరికి ఈ రోజు ఇన్ లైట్ లా లేదు కదా. ఈ రోజు వచ్చాను సమాజంలో డే లైట్ లా మాట్లాడాను, నేను నీకున్నాను రవి, ఎంత వరకైనా పోరాడతాను, నేను ఎంత పెద్ద మనిషి అంటే కూడా నేను ఢీ కొడతాను, ఒక వారంలో నీకు బయట తీస్తానంటే ఆ కాన్ఫిడెన్స్ ఈ సమాజంలో వెళ్ళింది. అది ఉంది. ఓకే, థ్యాంక్ యూ సలీం గారు. అసలు దీనికి సంబంధించి మనము ఇరుపక్షాల వాదనలు విన్నాము. ఫైనల్గా సలీం గారు ఒకటే స్టాండ్ తీసుకొని ఆయన డే 1 ఏది చెప్తున్నారు, స్టిల్ ఇప్పటికీ అలానే చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి రేపేం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది సలీం గారితో మరొక డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.